హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో దేనికోసం మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసారు. సో ఈరోజు వీడియో దానికోసమే అనమాట. బేసిక్గా పిల్లలు పుట్టిన 1 ఇయర్లో అన్నం ముట్టించడం అని, ఉయ్యాల్లో వేయడం అని, పేరు పెట్టడం అని, పుట్టుదల తీయించడం అని, ఇలాంటి చాలా చాలా ఈవెంట్స్ ఉంటాయి. అండ్ వీటన్నిటికీ తోడు ఫస్ట్ మంత్ బర్త్డే, సెకండ్ మంత్ బర్త్డే, థర్డ్ మంత్ బర్త్డే, ఇలా 12 months బర్త్డేస్. ఏందిరా బాబు, పుట్టిన 1 yearలోనే ఇన్ని ఈవెంట్స్ చేస్తున్నారు అని అనిపించేది ఒకప్పుడు. మిగిలిన ఈవెంట్స్ ఏమో కానీ బాస్, ఈ పేరు పెట్టడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అరే, లైఫ్ అంతా అదే పేరుతో మనల్ని పిలుస్తారు. సో ఆ మూమెంట్ చాలా ప్రీషియస్ది కదా. ఈ పేరు పెట్టేటప్పుడు పేరెంట్స్ పడే స్ట్రగుల్స్ ఉంటాయి బాస్. ఏ నేమ్తో స్టార్ట్ అవ్వాలి, ఒకవేళ నేమ్ పెడితే ఆ నేమ్కి అర్థం ఏంటి, ఏమైనా మొక్కులు ఉంటే ఆ పేర్లన్నీ యాడ్ చేయాలి. మళ్ళీ ఎంత పెద్ద పేరు అయిపోతుంది అది. లేదు, జనాలు ఎవరికి ఉండకూడదు, ఇది కొత్తగా ఉండాలి అని ఆలోచించడం, ఇలాంటి మెంటల్గా చాలా టెన్షన్ పడి ఒక పేరు అయితే సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా కాన్ఫిడెన్షియల్గా దాచడానికి కూడా వాళ్ళకి చాలా స్ట్రగుల్స్. బికాస్ ఎవరికైనా తెలిసిపోయింది అనుకో ఆ పేరు, వీళ్ళు చెప్పేలోపే వాళ్ళు చెప్పేస్తే ఇంకా దానికి ఆ పేరు పెట్టేటప్పుడు ఆ చెవిలో చెప్పడం, బియ్యంలో రాయడం, దీనంతటికి వాల్యూయే ఉండదు. సో ఈ విధంగా పేరు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్గా మన పేరెంట్స్ తీసుకుంటారు. మనము యాజ్ అ పేరెంట్స్ కూడా తీసుకొచ్చేమో. అండ్ కమింగ్ టు దిస్ బర్త్ రేస్, మంత్లీ బర్త్ రేస్, మా చెల్లి కళ్ళలో హ్యాపీనెస్ చూసేదాన్ని ఆ బర్త్ రేస్ చేసిన తర్వాత. సో వర్త్ అనిపించింది నాకు. ఈ పేరు పెట్టడంలో కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఏముంటుందంటే, మన ఎదురుగా పిల్లల ఎదురుగా ఈ బుక్స్, గోల్డ్, క్యాష్ అంతా పెట్టి ఏం పట్టుకుంటారా అని అందరూ చాలా ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో మోస్ట్లీ అందరూ కూడా ఫస్ట్ బుక్స్ పట్టుకోవాలనుకుంటారు, తర్వాత గోల్డ్ ఆర్ క్యాష్, ఈ రెండు పట్టేసుకుంటే ఇంకా అమ్మయ్య సాటిస్ఫైడ్ అని అనుకుంటారు. కానీ నాకెందుకో ఒక మూల ఏమనిపిస్తుందంటే, బుక్సే ఎందుకు బాస్. ఇప్పుడు అందరూ అంటూ ఉంటారు చదువే ముఖ్యం కాదు, మన ప్యాషన్ ముఖ్యము, ఇంకా మన హాబీస్ ముఖ్యము, ఇలా కూడా అంటూ ఉంటారు కదా. మరి అవెందుకు అక్కడ ఉండకూడదు? అండ్ కెరియర్ అనేది ఓన్లీ స్టడీస్లోనే ఎందుకు చూస్ చేసుకోవాలి అని ఆలోచన వచ్చింది. ఎందుకని మనం మ్యూజిక్ రిలేటెడ్, స్పోర్ట్స్ రిలేటెడ్ కూడా అందులో యాడ్ చేయకూడదు? వై డోంట్ వి డూ దట్? మనం ట్రెండ్ మారుద్దాంలే. సో ఈ విధంగా మా చెల్లి వాళ్ళ బాబుకు కూడా రీసెంట్గా పేరు పెట్టడం జరిగింది. ఆ మూమెంట్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా, పెళ్లి సాంగ్, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అలానే ఇక్కడ కూడా మా అమ్మ పనిలో మా అమ్మ ఇక్కడ వెల్కమ్ బోర్డ్కి డ్రాయింగ్ చేస్తుందన్నమాట దిల్లు బాబు కోసం. అంటే చెల్లి వాళ్ళ బాబుని మేము పేరు పెట్టకముందు దిల్లు అని పిలిచేవాళ్ళము. ఇంకా బాబుగారేమో పడుకుంటే తాతగారేమో కాపలా కాస్తున్నారు. ఇక్కడ వీళ్ళ పని వీళ్ళది. ఇక్కడ మా అత్త ఇంకా మా పెద్దమ్మ పువ్వుల దండలు గుచ్చుతున్నారు డెకరేషన్ కోసం. డెకరేషన్ కోసం పువ్వులు విడదీస్తున్నారనమాట. ఆల్రెడీ గుచ్చడం అయిపోయింది. ఇదిగో ఇట్లా డెకరేషన్ చేశారు. మామయ్య పల్లెలో మామయ్య, దినేష్, మోహి, అమ్మమ్మ, అత్త, నానమ్మ, ఇంకొక అత్త. అండ్ మా చెల్లి ఫుడ్ తింటుంది. పాప మార్నింగ్ నుండి ఏమీ తినలేదు. బియ్యంలో పేరు రాస్తున్నారనమాట. పరశురామశ్చ పరశురామశ్చ మీ తమ్ముడికి రాదు కదా రాయడం. సప్తైతే సారా బాగా ఐకారం ఇది కావచ్చు. సప్తైతే అందరూ బుక్స్ పట్టుకోవాలని ఇక్కడ చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. వాడు అక్కడి వరకు వెళ్ళి ఏమీ పట్టుకోకుండా అలా ఉన్నాడు అంతే. ఏం పట్టుకుంటాడా అని అందరూ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఇలా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేమ్ రివీలింగ్ వీడియో ఒకటి చేయించింది చెల్లి. సో ఆ వీడియో ప్లే చేసి అందరం హాల్లో కూర్చొని వాడి పేరు గట్టిగా అరుస్తున్నాం.
మా చెల్లి చాలా సర్చ్ చేసిన తర్వాత ఒక ఎడిటర్ని చూసి ఇలా నేమ్ రివీలింగ్ వీడియో చేయించుకుందనమాట. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా అలా వీడియో చేయించుకోవాలనుకుంటే నేను ఎడిటర్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, కావాలంటే చేయించుకోండి. నేను నెక్స్ట్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో అదండి, బాబు పేరు సార్థక్ సూర్యాంష్. కొంచెం మందికి పలకడానికి కొంచెం నోరు తిరగట్లేదు, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మేము చేసిన రచ్చ ఉందండి, మామూలుగా లేదు. అది కూడా ఈ వీడియోలో అటాచ్ చేద్దాం అనుకున్నాను, కానీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకే వేరే వీడియోలో పెడతాను ఆ వీడియో. అంటే లైక్ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, పడుచు వాళ్ళు అందరూ కూడా డాన్సులు చేసి ఇంకా ఫుల్ రచ్చ రచ్చ చేసేసాము. ఆ వీడియో నెక్స్ట్ దాంట్లో పోస్ట్ చేస్తాను, చూడండి. వీడు పుట్టిన తర్వాత నాకు ఫ్రీడమ్ చాలా ఎక్కువైపోయింది అనమాట. చాలా రకాలుగా ఇన్ మెనీ వేస్ నాకు చాలా ఫ్రీడమ్ వచ్చింది. వీడు పుట్టడంతోనే ఇవన్నీ స్టార్ట్ అయినాయి అని చెప్పేసి అందరూ అంటారు. అండ్ నేను కూడా వాడితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, బికాజ్ అదే టైంలో బుటిక్ నుండి బయటకు వచ్చేయడం, ఇంకా చాలా అంటే చాలా వితౌట్ ఎనీ వర్క్ చాలా ఫ్రీగా ఉండేదాన్ని. సో ఆ టైంలో వీడితో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడంలో ఇప్పుడు మిస్ అవుతున్నాను. వాడి వీడియోస్ చూస్తూ బాగుంటుంది. మిస్ యూ శారదా. మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.